వైఎస్ఆర్ కాంగ్రెస్ గారికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాం. సతీష్ కుమార్ గారికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాం. అన్నాడు చెల్లి. అయితే మొన్న ట్రైన్లో ఎక్కడికి వెళ్తుంటే సిఐ గారిని చంపేశారని చెప్పి మర్డర్ కేసు చూసాం మనం. ఆయన కోసం ఒక ఆసక్తికర సన్నివేశం చెప్పడానికి మా చెల్లి నాగార్జునమ్మ వచ్చింది. ఏం చెప్తుంది అన్నారని. సతీష్ కుమార్ గారి మరణం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి? సతీష్ కుమార్ గారు దొంగతనం చేసేటువంటి రవికుమార్ అనేటువంటి ఒక గుమస్తాను పట్టుకున్నారు. ఈ గుమస్తాతో రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సతీష్ కుమార్ ని ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసి అతను ఏదో చెప్పకూడని పేర్లు చెబుతారు కాబట్టి అతను నోరు తెరవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన చంపేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాదన. అంతేనా? అంతే, కరెక్ట్. సో ఇందులో వాస్తవం ఎంతో ఒకసారి ఆలోచిద్దాం సార్. ఇది వై సతీష్ కుమార్ గారు అంటే చనిపోయిన వ్యక్తి, అంటే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఈ చంపివేయబడ్డారో కోర్టు గారు న్యాయస్థానాలు గారు తీర్చాలి. ఆ వై సతీష్ కుమార్ గారు తన స్వహస్తాలతో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషను, ఈ కౌంటర్ పిటిషన్ కి ఆయనే సంతకం పెట్టారు. వై సతీష్ కుమార్ సన్ ఆఫ్ బ్రహ్మయ్య, ఏజెంట్ 35, ఆక్యుపేషన్ రెవెన్యూ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆర్పిఆర్ రైల్వేస్. ఆయనే వెరిఫికేషన్ చేస్తూ అటెస్ట్ చేసినటువంటి, ఆయనే సంతకం పెట్టినటువంటి పిటిషను. ఈ కుమార్ గారు ఏం చెప్పారో ఈరోజు మీకు తెలియజేస్తా. సతీష్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఈ పిటిషన్ లో, ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్, నేను కాంపౌండబుల్ అఫెన్స్ అనేది అతను దొంగతనం చేస్తే నా పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా, నా పైన ఎవరు ఏ విధమైనటువంటి ఒకసారి నండి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. మీకు అర్థమైపో ఉంటుందిలేండి. ఇంకెందుకు ఆడే సోదంతా మనం వినిపించడానికి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సిఐ సతీష్ కుమార్ గారు వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు ఒత్తిడితోనే ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు అంటున్నారు కదా. ఇక ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు, ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు, నేనే దాన్ని ఆ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏమంటారు అని చెప్పి వచ్చాడు. మా నాగార్జునమ్మ చెల్లి వచ్చింది. అయితే ఇది ఎంత తింగరోడంటే అమ్మ, ఒరే బాబు నాగార్జునమ్మ, ఒత్తిడి చేయటం అంటే ఆయనతో ఆ లెటర్ రాసి ఆ అఫిడవిట్ వేయించడమే రప్పరం. ఒరే ఎర్రమంగళం, నీ బుర్రకి మరి అది అర్థం అవ్వలేదా? లేకపోతే ప్రజలకు అర్థం అవ్వదు కాబట్టి ఏదో తిప్పేద్దాం అనుకున్నా మాకు తెలియదు. కానీ ఎవరన్నా కానీ ఒకవేళ ఒత్తిడి చేశారు పోలీస్ అధికారిని, ఒత్తిడి చేశారు పని పలానా వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఇగో భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి మరొకరు నన్ను ఒత్తిడి చేశారండి అని ఎత్తాడు ఏటరా అఫిడవిట్. ఆ ఒత్తిడికి గురైనడు ఏం చేస్తాడు? ఈ అమ్మాయి ఏడరా నాకు ఈ తలపోటు ఏడరా బాబు, సర్లే ఇంక వీళ్ళందరూ ఇలా ఏడుతున్నారు కాబట్టి తప్పదో, ఏమంటే నాకు నేనే చేస్తున్నానులేండి పెడతాను. అంతేనా? అంతే తప్ప అక్కడ అఫిడవిట్ వేసే దగ్గర వీళ్ళందరూ నన్ను ఒత్తిడి చేశారండి అందుకే వేస్తున్నానండి అంటే జడ్జి గారు ఒప్పుకుంటారా? ఏదో ఎంత బుర్ర తక్కువలో ఉండరు మీరు, నాకు అర్థం కాదు. ఇప్పుడు అది కనిపెట్టాడండి ఈయన. ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం ఐపీసీ సెక్షన్ 320 ప్రకారం నాకు సంబంధించినటువంటి గుడ్ విల్ తో, ఒక గుడ్ కాజ్ తో సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ మాటలు ఎలాగా ఈ ల్యాప్టాప్ కూడా మొరవుతుంది. సరే ఏదైతే కానీ అది చెప్పేది. అయితే ఒత్తిడి చేయించడం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం, నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి చేయటం అంటే వాళ్ళతో ఇలా బలవంతమైన అఫిడవిట్లు దాఖలు చేయించడమే. ఎస్ ఇది నాకు నేనుగానే చేస్తున్నాను అని ఆయనకు నచ్చకపోయినా బలవంతంగా ఇస్తారండి పైనుంచి అధికారులు. కానీ లేకపోతే అప్పుడు వైసీపీ నాయకులు ఎలా ఉండేవారు? వీడు వచ్చి ఇప్పుడు ఈ సొలుగూరులు చెప్తున్నాడు, ఇంకేం చెప్పాలండి వీళ్ళకి?
ఎంత దరిద్రమైన ఎంత భావదారిద్ర్యంలో బతుకుతారండి. ఈ తింగరమంగళంగాడికి ఎవడని చెప్పండి. ఒరే నువ్వు ఇలాంటి అఫిడవిట్లు అన్నీ బయటికి తీస్తే అవన్నీ వైసీపీ వాళ్ళు బలవంతంగా ఇచ్చారని తెలిసిపోతున్నారు బాబు. నీ తింగర ప్రదర్శన వెళ్ళాను ఆ మీడియా ఛానల్స్లో చేయకురా బాబు మంగళం అని చెప్పి అడిగి ఎవడని చెప్పండి రా బాబు. వాడికి ఆ పండుగ కుదరదండి. చూడండి ప్లే చేసి వచ్చేలాగా సిగ్నల్ సరిపోవట్లేదేం లేదు. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడతాం. అదండి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్కి ఏం మేలేం జరగలేదండి. హైదరాబాద్లో తెలంగాణ జనం అందరూ వచ్చి హారతలు ఇచ్చి ఆయన ఆహ్వానించడానికి ఆయన హైదరాబాద్కి చేసింది లేదు. ఆయన వెళ్ళే కేసు కూడా దేశాన్ని ఉద్ధరించి వెళ్ళే కేసు కాదు. వివేకానంద రెడ్డి అప్పుడు అందులో ఆడు చచ్చిపోయి ఇటు చచ్చిపోయి ఇటు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? వీళ్ళకి పోయే కాలం కాకపోతే అది పేరుని నాని కూడా వచ్చాడండి ఇంకోటి కవరింగ్ చేసేద్దామని. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణికి సంబంధించి ప్రధాన సాక్షి వైసీపీతో లింకులు బయటపడకుండా ఉండే ఏకైక వ్యక్తి ఆ సతీష్ కుమార్ గారు. ఆయన లేపేశారని అందరూ వైసీపీని అనుమానిస్తారు. ఎందుకంటే దొంగతనం జరిగింది వైసీపీ హయాంలో. అది కాంప్రమైజ్ చేసుకోవాలి, బలవంతంగా ఆయనతో కాంప్రమైజ్ చేయించింది వైసీపీ నాయకులు. అప్పుడు వైసీపీ హయాంలోనూ టీటీడీ చైర్మన్. కాబట్టి దాంట్లో ఏమైనా బొక్కలు ఉంటే వాళ్ళకే ఉంటాయి. ఈ సతీష్ కుమార్ అని ఆయన బయట ఉంటే ఏమైనా ఒక వాస్తవాలు బయట చెప్తే ఎవరు ఇరుక్కుంటారు అంటే వైసీపీ వాళ్ళు ఇరుక్కుంటారు. ఆయన చనిపోతే ఎవరికి లాభం అంటే వైసీపీ వాళ్ళకే. కాబట్టి ఈ రోజున ఆంధ్ర ప్రజలందరూ కూడా వైసీపీ అనుమానంగా చూస్తున్న ఈ క్రమంలో చాలామందికి చాలా అనుమానాలు వచ్చి అన్ని కనెక్ట్ చేస్తున్నారండి. ఎలాగా పలానా వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా చాలామంది ఇలాగ అనుమానాస్పదంగా చచ్చిపోయారు. ఇప్పుడు ఈ కేసులో ఇలా చచ్చిపోయారు. పరిటాల రవి గారి కేసులో పలానా ముద్దుసీను, పలానా ఓంప్రకాష్ వీళ్ళు కూడా బద్దెల చెరువు సూరి ఇలా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళ స్టైల్ ఇదే, సాక్షులను ఖచ్చితంగా లేపేస్తారు అని ప్రజలు మాట్లాడుకుంటారు కదా. ఆ మాటలకి మనోడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు జనం అందరూ మొత్తం తవ్వేస్తున్నారు, మన చరిత్రను తవ్వేస్తున్నారు, పార్టీని ఎండగట్టేస్తున్నారు, నేను వెళ్ళి కవరింగ్ చేస్తాను చూడండి అని వచ్చినాడు. పోనీ ఏమన్నా కవర్ చేసాడా? ఇంకా 100 అడుగుల్లో తీసి ఆ గోతులోకి పాతేయాడు ఈ వైసీపీ పార్టీని. ఏమంటాడు చూడండి మనోడు. ఈ పోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారి అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు అని ఏంటి 2018 సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు. పాదయాత్ర ఉండగా ఆయన్ని బతికించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదు. అనేక ఆపరేషన్లు జరిగినాయి, బ్రెయిన్ సర్జరీ జరిగినాయి, న్యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన తిరగటానికి కూడా కష్టపడే పరిస్థితి, లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితిలో ఉంటే ఆయన కారులో వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడండి. పోయే కాలం కాబట్టి ఏంటిది? ఇంకొక ఆయన పేరు రాస్తారు, కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటే అవినాష్ రెడ్డి గురించి చెప్పాయంటే వెంటనే ఆయన చనిపోయాడండి. అతనికి ఏమో హై షుగర్స్ ఉన్నాయి, షుగర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇల్నెస్ ఉంది, ఆయన న్యాచురల్ డెత్. ఇంట్లో వాళ్ళు అరే బాబు సహజమాన బాబాయ్ వాళ్ళు చెప్తారు, డాక్టర్లు చెప్తారు, అతని అది కూడా రాస్తాడు. మళ్ళీ ఏమని అనారోగ్యంతో పుట్టిన రాస్తాడు. అనారోగ్యంతో పుట్టి కూడా అనుమానం అంటే వీడికి అనుమానం. రంగన్న వివేకానంద రెడ్డి ఇంటి వద్ద కాపలా వివేక ఈ క్లాస్మేట్ వివేక ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన్న అనారోగ్యంతో ముది. వివేక రెడ్డి గారి కేసులో అప్పుడే 3 పేర్లు చదివాడు, 3 చచ్చిపోయారు. ఆ కేసుకు సంబంధం ఉన్న సాక్షులు అప్పుడే 3 చనిపోవడం చెప్పాడు మనోడు. ఇంటోళ్ళు అందరూ సిబిఐతో సహా రంగన్న సిబిఐ విచారణ కానీ లేదో తెలిపాడు కదా. రంగన్న ఎలా చనిపోయాడు సిబిఐ చెప్తే అది కరెక్ట్. వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి అని బ్యాచ్ చంపింది అని సిబిఐ చెప్తే అది రాంగ్. అప్పుడు సిబిఐ అమ్ముడిపోయినట్టు. ఇప్పుడు సిబిఐ కరెక్ట్. ఓ అమ్మ ఎన్ని ఉన్నారో బాబు నాలుకలు మీకు. మరి పేరు నన్ను ఒకసారి ఆనరా బాబు, నీకు ఎన్ని నాలుకలు నేను చూస్తాను నేను. చూడండి రాత్రులు పాప రాత్రులు కదా ఏం రాస్తాడు. మళ్ళీ అండి వివేకాది క్లాస్మేట్ ఎల్కేజీ యూకేజీ చదువుకున్నాడు వివేకానంద రెడ్డితో. ఆయనతో వివేకాది దారుణమైన అచ్చంటూ మొదటి చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి. 4వ ఆయన పేరు చెప్పాడు అభిషేక్ రెడ్డి, రంగన్న, ఇంకే పేర్లు చెప్పాడండి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి అన్నారండి పేర్లు ఏం చెప్పాడు. వివేకానంద రెడ్డి అందులో చచ్చిపోయాడు. పోయే కాలం కాకపోతే పోయే కాలం రోజు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నారాయణ యాదవ్ ఫస్ట్ లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితులు ఉంటే ఆయన కారులో వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడండి. పోయే కాలం కాబట్టి ఏంటిది? ఇంకొక ఆయన పేరు రాస్తారు, కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన గంగాధర్ రెడ్డి చెప్పా అంటే వెంటనే ఏమని అనారోగ్యంతో పుట్టిన రాత్రి వివేక ఇంటి వద్ద కాపలా వివేక ఈ క్లాస్మేట్
వివేక ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న అనారోగ్యంతో మృతి. రంగన్న 3. అయిపోయి అందరూ సిబిఐతో సహా రంగన్న సిబిఐ విచారణ కానీ లేదో చనిపోయాడు కదా. ఇది రాసుకోండి రాత్ర పాప రాత్ర కదా కింద రాస్తాడు. మళ్ళీ అండి వివేకాది క్లాస్మేట్ ఎల్కేజీ యూకేజీ చదువుకున్నాడు వివేకానంద రెడ్డితో ఆయనతో. వివేకాది దారుణమైన అచ్చంటూ మొదటి చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్ళకి అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా పేరు చెప్పాను. ఎందుకు పోయాక నాన్నగారు వాళ్ళ అబ్బాయి సుస్థి అంటే స్టేట్మెంట్ 4. అభిషేక్ రెడ్డి గారు సుస్థి అంటూ 30 ఏళ్ళకి ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఏ తండ్రికైనా రాబందులాగా తెలుగుదేశం పేడి బ్యాచ్ మీడియా అంతా కూడా రచ్చ చేస్తుంటే పుట్టిడు ఈ పాపాలు ఏంటి అసలు? ఇంకోటి రాస్తారు ఏంటంటే గంగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు గంగిరెడ్డి గారు. గంగిరెడ్డి గారు కూడా చచ్చిపోయాడు. ఆయన చనిపోయిందేమో అంటే భారతిరెడ్డి గారి తండ్రి. పోస్ట్ లో ఉన్న ఆరోగ్యంతో ముందు చనిపోతే ఆయన చావు కూడా డిజిటల్ ప్రభుత్వ హత్య అని మాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు మనోడి పేరు ఏమంటాడు ఏంటంటే, ఒక ఆయన ఏమో ఐషోకర్తో చనిపోయాడు, ఇంకొక ఆయన ఏమో ఇంకో దాంతో చనిపోయాడు, ఇంకొక ఆయన ఇంకో కంప్లైంట్ చనిపోయాడు, ఇంకొక ఆయన ఏమో బ్రెయిన్, ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఓకే పేరు నువ్వు చెప్పి అన్నీ కరెక్టే, కానీ వివేకానంద రెడ్డి గారి కేసుతో సంబంధం ఉన్న వాళ్ళలో 2019 నుంచి 24 లోపు 5గురు చచ్చిపోవడం ఏంటరా బాబు? 5గురికి ఆ కేసులో ఉన్న వాళ్ళకే అనారోగ్యాలు వచ్చేటువంటి, ఆ కేసులో ఉన్న వాళ్ళే అసలు కనీసం ట్రీట్మెంట్ కూడా లొంగకుండా, ఏదైనా ఎంత పెద్ద రోగానికి అన్నప్పుడు ఏం ట్రీట్మెంట్ ఉంది కదా, కానీ ఏ ట్రీట్మెంట్ చేయించినా ఈ 5గురు బతకపోవడం ఏంటో చెప్పరా నాకు. అనుమానం రాకుండా ఎలా ఉంటుందిరా బాబు? అనుమానం వస్తుంది. అయితే ఆ అనుమానాన్ని మనోడు ఏదో కవర్ చేసేయడానికి, లేదు ఆయనకి పలానా రోగం ఉంది, ఈయన పెద్ద డాక్టర్, మరి ఈయన ఎఫ్ఆర్సిఎస్ లండన్, అందుకని వాళ్ళు ఎవరెవరు ఏ రోగాలతో చచ్చిపోయారో ఏటో మొత్తం మనోడు చెప్పేస్తాడు. ఇంకా నయం ఆ సెటోస్కోప్ మెల్ల వేసుకుని నువ్వు ఆ మెడికల్ రిపోర్ట్లు అవి పట్టుకుని వచ్చేలేదురా బాబు, సంతోషరా బాబు. ఒక్క కేసుకు సంబంధం ఉన్నవాళ్ళు 5 సంవత్సరాలు 5గురు చచ్చిపోవడం ఏంటండి? అందరూ కూడా మళ్ళీ ఆ అవినాష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే, అందరూ కూడా మళ్ళీ ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్షులు, వాళ్ళకి సంబంధం ఉన్న వ్యక్తులు. అనుమానాలు వస్తాయి, పేరుని జనాలకు అనుమానాలు వస్తాయి. మన యాసాలు మన ఈ వ్యవహారాలు బాగుంటే జనాలకు అనుమానాలు రావు. కానీ ఇదేంటి, ఒక కేసులో ఇంతమంది పోతూ ఉంటే అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయా? నేను చెప్పాను దాని కేసు కట్టి తెల్లదాం అంటే సాయంత్రం కేసు కట్టారు. నిన్న సాయంత్రం కేసు కట్టారు. నేను రాట్లో వెంటనే కేసు కట్టి వెంటనే సూట్ కేసు అలా నోట్ చేశాడు స్టేట్మెంట్ వల్ల మొత్తం టీడీపీ మీడియా అంతా కూడా చూడండి ఇంకెంత వచ్చి పాపంటే గుట్టు బయటపడుతుందని భయపడ్డారా, భయపడి చంపేశారా? పోనీ ఒకవేళ మీరు చంపలేదు అనుకుందాం, కానీ ఒకవేళ ఎవరన్నా ఈ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఈ యాక్సిడెంట్లో పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చంపేశారని మీరు, ఈ సతీష్ కుమార్ గారు సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే అనుమానాస్పద స్థితిలో ఆయన పడిపోయి ఉంటే మరి ఆత్మహత్యను ఎలాగన్నారా, ఎందుకన్నారు చెప్పండి? అదొక్క పాయింట్ చాలరా బాబు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా సింపుల్గా వెళ్ళిపోయే లాజిక్ ఎప్పుడో చెప్పాను నేను. ఏమంటే ఆ వెపన్ ఏంటి అనేది ఎవరు చెప్పలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎవరు చెప్పలేదు. అప్పటికి ఇంకా దస్తగిరి వచ్చి నేను గొడ్డలు కొన్నాను నరికానని చెప్పలేదు. ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సాయంత్రమే గొడ్డలని ఎలా చెప్పారండి? గొడ్డలతో నరికారని ఎలా చెప్పారు? అది ఒక్కటి అడగండి బాబు, కేసు క్లోజ్ అన్నాను, అయిపోను. లేకపోతే ఆ గుండుపోటుని ఎవడు చెప్పాడు సాక్షి టీవీకి, ఆయన పట్టుకున్న కేసు క్లోజ్. ఈవేళ ఈ సతీష్ కుమార్ గారి విషయాన్ని ఏంటో వివరాలు ఏం తెలియకుండా ప్రతి చిన్నదానితో శవరాజకీయం చేసే వైసీపీ అక్కడ మాత్రం సూసైడ్ అని ఎందుకు చెప్పారు? పట్టుకుని ఒకసారి పిలిస్తే అయిపోద్దండి కేసు. దీనికి ఎందుకంటే బాబు పొలమని వాయిదాలు, ఎంక్వైరీలు ఏం అవసరంలే. ప్రతి చిన్నదాన్ని టీడీపీ మర్డర్ అంటారు కదండి వీళ్ళు. అలాంటిది మరి ఆత్మహత్య అని అనాల్సిన అవసరం ఏంటి? ఇంకా ఏ వివరాలు బయటపడకుండా సింపుల్ లాజిక్ అండి, ఎవరికన్నా అర్థం, చిన్న పిల్లలు కూడా అర్థమైపోతుంది. అయితే అదండి పరిస్థితి. ఇంకేం చాలా మాట్లాడి ఉంటాడు. ఇదో పేజీలో పెద్దగా రాశారు. ఇంకో పేజీలో కీలక కేసులో అనుమానాస్పద మరణాలు ఏదైతే మహానాడు బ్రేకింగ్ ఉందో, మహానాడు పేరు మహానాడు మీడియా. ఈ మహానాడు మీడియాలో వచ్చిందే తెల్లారి పొద్దున్నే రామోజీరావు గారు అబ్బాయి పేపర్లో ఇంత పెద్ద పెద్ద కంటెంట్ తయారు చేసి కొట్టాడు. అదే బ్లూ బాక్స్ సైడ్ బ్లూ కలర్ హైలైట్ చేస్తుంది. అధికారి కూడా ఇది ఏంటి అనే దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పరకామణి చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా, సతీష్ ఆత్మహత్య అంటూ ప్రచారం మొదలుపెట్టిన వైకాపా. తప్పదు, రాయాల్సిందే. అది ఎందుకే ఆత్మహత్యను ఎందుకు చెప్పారు చెప్పడండి? ఆత్మహత్యను ప్రచారం మొదలుపెట్టిన వైకాపా అని ఒకే ఈనాడు రాసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ ప్రచారం? అన్నిటిని హత్యలని చెప్పి అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన చేతులు ఎంత పెద్ద కత్తి పట్టకత్తి వేసేసి ఈయనెళ్ళి కసకసమని పేకలు నరికేసేయని ప్రచారం చేసే ఏళ్ళు అక్కడ మాత్రం ఎందుకు ఆత్మహత్య అన్నారు? దానికి మనోడి దగ్గర ఏమైనా సమాధానం ఉందా?
అదండి వీళ్ళ పరిస్థితి. అయ్యా ఉంటానండి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఈ తప్పుడు ప్రచారాలను నమ్మకండి. వీళ్ళు నేరాలు చేసి వాటిని కూడా గొప్పగా, వాటిని కూడా ఏదో ఉద్ధరించేసినట్టు, ఈ జాతి మేలు కోసం, ఆంధ్రప్రదేశ్ మేలు కోసమే ఆ నేరాలన్నీ చేసినట్టు, ప్రజలందరూ వాళ్ళ వెనకాల ఉన్నట్టు, వాళ్ళు ఎలాగో ఒక ఫేక్ ప్రచారం చేసుకుని ఆ ఫేక్లోనే బతుకుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు 151 నుంచి 11కు పడ్డారు. కానీ ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మద్దు. అది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లైవ్కి వచ్చాను. కళ్ళజోడు పెట్టుకుని మరీ క్షమాపణ కోరుతున్నాను మిమ్మల్ని, ఎందుకంటే ఐ ఇన్ఫెక్షన్ ఉంది నిజంగానే. దానివల్ల నేను ఈ కళ్ళజోడు పెట్టుకుని రావాల్సి వచ్చిందండి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.